హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ట్రేడర్ తెలుగు. ఇందులో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వీడియోలో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రతి ఒక్కరికి ఆల్ సీజన్ కావాలి. ఎందుకు ఆల్ సీజన్ కావాలి? మీరు ఏదైనా బిట్కాయిన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ వచ్చే రిటర్న్స్ కంటే హ్యూజ్ రిటర్న్స్ మీకు ఆల్ సీజన్లో వస్తాయి. అలానే పోయేటప్పుడు కూడా ఎక్కువ పోతాయి. బట్ ఇక్కడ మనము ఆల్ సీజన్ మెయిన్గా చూడాలి అంటే ఎక్స్క్లూడింగ్ బిట్ కాయిన్ అండ్ ఎథీరియం చూడాలి. ఎందుకంటే బిట్ కాయిన్ ఆల్రెడీ ఎక్స్ప్లోడ్ అయ్యింది, ఎథీరియం కూడా ఎక్స్ప్లోడ్ అవుతుంది. బట్ ఎథీరియం ఎక్స్ప్లోడ్ అయ్యేటప్పుడు ఒక రేంజ్ వరకు ఎక్స్ప్లోడ్ అవుతుంది. బట్ ఆల్ట్ కాయిన్స్ కావాలంటే మనం టోటల్ 3 చూస్తాం. అంటే బిట్ కాయిన్, ఎథీరియంని పక్కన పెట్టి మిగతా కాయిన్స్ యొక్క డామినెన్స్ చూస్తాం. సో ఇక్కడ మిగతా కాయిన్స్ యొక్క డామినెన్స్ మీరు చూస్తే మీరు గమనించండి, రైట్ నో ప్రీవియస్గా లోయర్ లో ఇది ఒక బీరిష్ స్ట్రక్చర్ ఇక్కడి వరకు. బట్ ఇక్కడ నుంచి ఏదైతే టర్న్ అయిందో ఇది బుల్లిష్ స్ట్రక్చర్, హయ్యర్ హై. మళ్ళీ ఇక్కడ ఛాన్స్ ఉంటే ఇంకో హైర్ హై కూడా రావచ్చు. ఎందుకు ఇక్కడ ఇంకో హైర్ హై రావాలి అంటే ఇది ఒక హారిజంటల్ రెసిస్టెన్స్ అండ్ వర్టికల్ రెసిస్టెన్స్ మీకు 2 ఉన్నాయి. సో టోటల్గా ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసి లేదా ఈ ట్రెండ్ లైన్ వరకు వచ్చి మళ్ళీ ఒక హైయర్ లో కోసం తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది మనకు మార్కెట్లో. సో హైయర్ లో వచ్చినప్పుడు మీకు ఆల్ట్ కాయిన్స్ కొద్దిగా డౌన్ అయితే అంతవరకు మీరు వెయిట్ చేసి అక్కడ కానీ మీరు బై చేస్తే ఇన్ కేస్ ఇక్కడ బ్రేక్ అయినప్పుడు మీకు ఒక చాలా హ్యూజ్ రిటర్న్ ఉంటుంది మార్కెట్లో. మీరు ఏదైతే వెయిట్ చేస్తున్నారో ఆల్ సీజన్ మేబీ మీకు దగ్గరలో ఉంది. బట్ అలా ఉండాలి అంటే ఎకనామిక్ డేటా బాగుండాలి, అమెరికన్ ఎకనామిక్ డేటా. సో రీసెంట్గా వచ్చిన ఎకనామిక్ డేటా సిపిఐ ఇన్ఫ్లేషన్ హై అవుతుంది, సో పెరుగుతూ వెళ్తుంది. సో అది పెరుగుతూ వెళ్తే ఈ ఇయర్లో రేట్ కట్ అయ్యే ఛాన్సే లేదు. ట్రంప్ ఎన్ని చెప్పినా, వాళ్ళు ఏ ట్వీట్లు చేసినా అవి మీరు నమ్మరు. సో ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ మీకు తప్పకుండా కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో కానీ మీరు యూట్యూబ్లో చూస్తుంటే మీకు పిన్డ్ కమెంట్లో మా టెలిగ్రామ్ కమ్యూనిటీ లింక్ ఇచ్చాను. డెఫినెట్గా అందులో జాయిన్ అయితే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ ఆన్ టైం అనేది లభిస్తుంది. అలాగే మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ ఈ వీడియో చూస్తుంటే మీకు లింక్ బయోలో ఉంటుంది. సో దెన్ మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఇది ఇక్కడ బ్రేక్ అవుతుందా లేదా వన్ మోర్ రీటెస్ట్ చేస్తుందా, దాన్ని బట్టి మీరు ఆల్ట్ కాయిన్స్ ఎంతసేపు హోల్డ్ చేయాలనేది డిసైడ్ అవుతుంది. అండ్ బిట్ కాయిన్ డామినెన్స్ చూస్తే మీకు డైలీ టైం ఫ్రేమ్లో నేను చాలాసార్లు ఈ వీడియోస్లో చెప్పాను. ఎప్పుడైనా సరే బిట్ కాయిన్ డామినెన్స్ ఓవర్సోల్డ్ ఏరియాకి వెళ్తే ఆర్ఎస్ఐ అక్కడ నుంచి మోస్ట్ ఆఫ్ ద టైం బిట్ కాయిన్ డామినెన్స్ అనేది బౌన్స్ అయ్యింది. బట్ వీక్లీ టైం ఫ్రేమ్లో మీరు గమనిస్తే ఒక విషయం సేమ్ థింగ్. ఇక్కడ మీరు గమనిస్తే బీరిష్ డైవర్జెన్స్ అయితే ఇక్కడ వచ్చింది మార్కెట్లో, ఇక్కడ బీరిష్ డైవర్జెన్స్ వచ్చింది. బట్ ఇక్కడ వన్ థింగ్ మనం ఏది ఎక్కువ చూడాలి, ఇక్కడ కూడా మీకు సేమ్ కైండ్ ఆఫ్ బీరిష్ డైవర్జెన్స్ వచ్చినప్పుడు స్టొకాస్టిక్ ఆర్ఎస్ఐ లోపలికి వెళ్ళి ఓవర్సోల్డ్ ఏరియాకి వెళ్ళి బౌన్స్ అయినప్పుడల్లా మార్కెట్ అనేది రివర్స్ అయింది. సో ఈ బీరిష్ డైవర్జెన్స్ ఎంత వరకు ప్లే అవుతుంది అనేది మనం వెయిట్ చేయాలి. బట్ ఇన్ కేస్ ఇక్కడ వరకు డ్రాప్ అయిందంటే మాత్రము మీకు హెవీ డ్రాప్ ఉంటుంది. బట్ ఈ ట్రెండ్ లైన్ ఇక్కడ మెయిన్ గా బ్రేక్ అవ్వాలి. బట్ బిఫోర్ ట్రెండ్ లైన్ మీకు మంచి రిటర్న్స్ ఆల్కైన్లో ఉంటాయి. ఇన్ కేస్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి డౌన్కి వచ్చిందంటే మాత్రం హ్యూజ్ ఆల్ సెషన్, చాలా బిగ్ క్యాపిటల్స్ అనేవి ఫ్లో అయితే. బట్ రీటైల్ ఇన్వెస్టర్స్ ఇప్పటి వరకు అయితే ఇంకా పూర్తిగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఇచ్చే అప్డేట్ ఏంటంటే ఎలా మీరు ఆల్ట్ కాయిన్స్ హోల్డ్ చేయాలని. సో స్టే ట్యూన్ విత్ క్రిప్టో ట్రేడర్ తెలుగు. హ్యావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆఫ్.